కృషితో విద్యావేత్తగా ఎదిగారు. ఎవరిని నొప్పించక మెప్పించే వ్యక్తిత్వంతో నడుస్తుంటారు ఎమ్మెల్సీ, జిల్లా వైసీపీ అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. వైసీపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైనందుకు మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ఆ పదవి? నేను తీసుకునేది కూడా 2 నెలల క్రితమే జిల్లా అధ్యక్షుడిగా తీసుకున్నాను. అప్పటికే ఎలక్షన్ సమయం వచ్చింది. అందరూ కూడా ఎలక్షన్లో ప్రతి దగ్గర కూడా కార్యకర్తలు కానీ పార్టీ క్యాడర్ అంతా కూడా ఎలక్షన్స్లో అందరూ కూడా లీనమైనారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా జిల్లా అధ్యక్ష సంబంధించినటువంటి పనులు కూడా పరిమితంగానే ఉంటాయి, ఎక్కడికక్కడ పనులు జరుగుతున్నాయి. కాబట్టి సో బాగానే ఉంది. పేదోడిపై ధనవంతుడు పోటీ అని మీరు పదే పదే చెప్తున్నారు. మరి ఆ ధనవంతుడిపైన మీరే పోటీ చేయొచ్చు కదా సరే. ఇక్కడ ఒకటి, ధనవంతుడు అన్నదాన్ని మనం తప్పుగా చూడలేదు. ధనవంతుల్లో చాలామంది మంచి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు, 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం ఉంటుంది, అందరికి అందుబాటులో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ నారాయణ అని ధనవంతుడిగానే చూడలేము. అపరిచితుడు అంటే పని ఉన్నప్పుడు మనిషితో ఒక రకంగా ఉంటాడు, పని లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటాడు. సో అటువంటి వ్యక్తి మీద ఒక సామాన్యుడికి అవకాశం ఇవ్వాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. తప్పకుండా ఆయన నా పేరును కూడా కన్సిడర్ చేసినప్పుడు ఆల్రెడీ నేను ఎమ్మెల్సీగా ఇంకొక 5 సంవత్సరాల పాటు నాకు ఉంది కాబట్టి ఇప్పుడు లేకుంటే బాగుంటుందని అనుకున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడికి ఒక మైనారిటీకి ఇవ్వడం అన్నది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఒక విలువ. అంటే ఇప్పుడు ధనవంతులకే రాజకీయాలు శాశ్వతమవుతాయా, లేకుంటే ధనవంతుల మీద పేదవాళ్ళు కూడా పోటీ చేసి గెలవచ్చా అన్నదానికి నెల్లూరు ఒక ఉదాహరణ కాబోతోంది. తప్పకుండా ప్రజలు సామాన్యుడు అందుబాటులో ఉన్న ఖలీల్ అహ్మద్ని గెలిపించుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తున్నారు. మరి డబ్బు లేని రాజకీయం నడుస్తూ ఉందంటారా? అన్ని దగ్గరలా అంటే ఒక మంచి వాళ్ళు, మంచి మనసు కలిగినటువంటి సామాన్యులు కూడా రాజకీయాల్లో పోటీ చేయాలి, ఆలోచన రావాలి అని అన్నప్పుడు ఇటువంటి దగ్గరలో వాటిని మనము ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఖలీల్ అహ్మద్కి కావాల్సినటువంటి సపోర్ట్ని పార్టీ కానీ అందరం కూడా కలిసి చేయడం జరుగుతుంది. సో ఖలీల్ అహ్మద్ని పూర్తి స్థాయిలో అందరం కూడా ఓన్ చేసుకుని సీఎం గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ అందరం కూడా ఆయన్ని ఓన్ చేసుకొని ఎలక్షన్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఒక మంచి మెజారిటీ ఉంటుంది. మీరు అన్నట్టు ఖలీల్ అహ్మద్ అయితే పేదోడే, ఆయన వెనక పెద్ద శక్తులు ఉన్నాయి కదా, అసామాన్యుడే, అతను కూడా ఏమి సామాన్యుడైతే కాదనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన. దీనికి ఏం చెప్తారు? కానీ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా నారాయణ గారు లాంటి వ్యక్తి మీద కంటెస్ట్ చేయించాలా అనుకున్నప్పుడు, అనిల్ని నర్సరావుపేటకి పంపించినప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవరైనా కూడా ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఎంపీ పరిధిలో. 7 కూడా ఎవరైతే చివరి నిమిషంలో కొంచెం డబ్బులు పెట్టుకోగలరో వాళ్ళకే టికెట్లు ఇచ్చినాడు 7 కాన్స్టిట్యున్సీస్లో, ఇంక్లూడింగ్ ఎంపీతో సహా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తీరు ఎలా ఉంటుందన్న దానికి నెల్లూరు ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఆయన మీద మనం పోటీ పెట్టాలనుకున్నప్పుడు అంతకంటే బలమైన వ్యక్తిని పెట్టాలన్నది ఎవరైనా నాయకుడు ఆలోచిస్తారు. కానీ సీఎం గారు అలా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలకు అందుబాటులో ఉండాలి, గడప గడపకి వెళ్ళాలా, ప్రజలు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చాలి, ఎలాంటి నాయకుడిని కావాలని అనుకుంటారు. అందులో భాగంగా ఖలీల్ అహ్మద్ని పెట్టడం అన్నది ఒక ఆయన వినూత్నమైనటువంటి సామాన్యుల పేదల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఖలీల్ అహ్మద్ ఆప్షన్ తీసుకోవడం అన్నది చరిత్రలో ఒక గొప్ప నిర్ణయం అని అనుకుంటాను ప్రజాస్వామ్యంలో ప్రధానంగా. ఇప్పుడు నిన్నటి వరకు అనిల్ మొత్తం ఈ సిటీ నియోజకవర్గం సంబంధించి కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన అనుచరులు మీకు బాగా సహకరిస్తున్నారా? జనరల్గా అనిల్ కానీ అనిల్తో పాటు ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి లాయల్గా ఉంటారు, పార్టీకి పనిచేస్తారు. కానీ తను అక్కడ నర్సరావుపేటలో పోటీ చేస్తున్నాడు కాబట్టి తనతో పాటు కొంతమంది అక్కడ తనకు సహకారం అందించడానికి వెళ్ళుండొచ్చు. ఇక్కడ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఫుల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. దాన్ని ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టడంలో అనిల్ పాత్రే ఎక్కువ ఉంది, ఖలీల్ అహ్మద్ని చూస్ చేయడంలో. జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి ఇవ్వాలనుకున్నారు, కానీ ఆ మైనారిటీ క్యాండిడేట్ పేరు ఖలీల్ అహ్మద్ని ప్రపోజ్ చేసింది మాత్రం అనిల్. కాబట్టి ఖచ్చితంగా అతను కానీ అతని మనుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తి కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఇక్కడ ఒకటి వాస్తవం మనం మాట్లాడుకోవాలి సార్. వాస్తవంగా అయితే పర్వతినేని చంద్రశేఖర్ రెడ్డే ఇక్కడ క్యాండిడేట్ అనేది విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎప్పుడు నరసరావుపేటకి అనిల్ వెళ్ళాడో
ఆ ప్లేస్లో ఎమ్మెల్సీ గారే పోటీ చేస్తారనేది వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఎందుకు ఖలీల్ని తెరపైకి తీసుకొచ్చారనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా నగర ప్రజల్లో ఉంది సార్. దానికి కొంచెం క్లారిటీ కావాలి. యాక్చువల్గా నాకు అప్పుడే ఒక 1 మంత్ క్రితం, అంటే జనవరిలో నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. సో ఆల్మోస్ట్ నేను బెడ్ మీదనే ఉన్నాను చాలా కాలం పాటు. సో ఆ సమయంలోనే అనిల్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, నర్సరావుపేటకి ఎంపీగా పంపించడం. సో ఆ టైంలో నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమనే ప్రపోజల్ వచ్చింది. కానీ నాకు అప్పుడు ఆరోగ్యం కూడా బాగాలేదు, సరిగ్గా లేచి నిలబడే పరిస్థితి కూడా లేదు. పైపెచ్చు ఎమ్మెల్సీగా ఇంకొక 5 years కూడా ఉంది. నన్ను అడిగిన కొంతమందితో కూడా నేను అదే ప్రస్తావించేవాడిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సుమారుగా 50,000 మందికి పైగా ముస్లిం మైనారిటీస్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నారు. సో వారందరికీ కూడా మనము ఒక అవకాశం ఇవ్వాలి. మిగతా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా విజయసాయిరెడ్డి గారిని పెడతా ఉన్నారు, నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ కమ్యూనిటీకి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. 50,000 మందికి పైన ఉన్నారు కాబట్టి అన్న ఆలోచనతో ఆయన మైనార్టీ నిర్ణయాన్ని తీసుకున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని అందరి అభిప్రాయం కూడా. మరి సిటీలో మైనార్టీల మద్దతు పూర్తిగా ఖలీల్ అహ్మద్కు ఉందంటారా? తప్పకుండా. అక్కడ ప్రధానంగా మైనారిటీలకి ఇవ్వడం అన్నది ఒక పార్ట్. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే బీజేపీ కొంత మైనారిటీలకి వ్యతిరేకంగా వెళ్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళకి కామన్ సివిల్ కోడ్ని తీసుకురావడం అన్నది, నెక్స్ట్ రెండోది వాళ్ళ రిజర్వేషన్ బిల్లుని రద్దు చేయాలనుకోవడం అన్నది, ఇట్లాంటి అంశాల మీద వాళ్ళు కొంచెం, వాళ్ళలో ముస్లింలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా నిరుపేదలు ఉన్నారు. సో వారికి కొంత రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ కూడా కొంత ఉపయోగపడతాయి. సో మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా బీజేపీ వెళ్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిన తర్వాత వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఈరోజు 10-15 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో పార్టీలో పనిచేసినటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు కూడా ఆలోచిస్తున్నారు, భవిష్యత్తులో మనము ముస్లిం మైనారిటీ సమాజానికి మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందేమో, ఈరోజు మనం తెలుగుదేశం పార్టీకి మద్దతు నిలిస్తే భవిష్యత్తులో మనం ఆన్సర్ చేయాల్సి వస్తుందేమో అనే ఆలోచనలో పడ్డారు. సో తప్పకుండా ఒక అవకాశం మైనారిటీకి వచ్చింది. రెండో వైపున తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈరోజు మైనారిటీస్ ముస్లిమ్స్ అందరిలో కూడా ఒక మంచి సానుకూలత ఉంది. అదేనా ఖలీల్ గెలుపుకి వ్యూహము? మీ ఆలోచన సహకరించే అంశాలనే అంటే అదే చెప్తారా? ఖలీల్ గెలపడానికి నేను చాలా రీజన్స్ చెప్పగలను. ఖలీల్కి ఎందుకు ఓటేయాలన్న దాని గురించి. ఇప్పుడు ఒక్కటి, నారాయణ గారు అందుబాటులో ఉంటారా? అందరికీ తెలుసు నారాయణ గారు అందుబాటులో ఉండరు. నారాయణ గారిని కలిసే అవకాశం కూడా ఉండదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నారాయణ గారు భవిష్యత్తులో ఇంకా కంటిన్యూషన్ రాజకీయాల్లో ఉంటాడా? ఉండడు. ఆయనకి ఇదే లాస్ట్ ఎలక్షన్స్, ప్రజలకు అందుబాటులో ఉండడు. అదే ఖలీల్ అహ్మద్ అయితే యువకుడు, తప్పకుండా అందుబాటులో ఉంటాడు, పిలిస్తే వస్తాడు, సామాన్యుడు, మనం స్వతంత్రంగా మాట్లాడవచ్చు, స్వతంత్రంగా అతన్ని తీసుకెళ్ళచ్చు. దాంతోపాటు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు విశేషంగా ఉన్నారు, 50,000కు పైగా ఉన్నారు. సో ఇవన్నీ కారణాలతో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, అందుబాటులో ఉండే వాడిని వేసుకోవాలి. కానీ ఇప్పుడు సముద్రంలో నీళ్లు చూడడానికి కనుచూపు మేరలో ఉంటాయి, తాగడానికి గుక్కెడు నీళ్లు పనికిరావు. అదే మట్టి కుండలో కొంచెం నీళ్లున్నా కూడా దాహం తీరుస్తాయి. అలానే వాళ్ళ దగ్గర డబ్బు అవన్నీ కూడా ఉండొచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడరు. ప్రజలకు ఉపయోగపడే నాయకులు వైఎస్ఆర్సీపీలో ఖలీల్ కానీ, నెక్స్ట్ అలానే విజయసాయిరెడ్డి కానీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా ఎప్పుడు పేదవాళ్ళకి, సామాన్యులకి అందుబాటులో ఉండాలి అని ఆయన ఎప్పుడు కూడా తప్పిస్తాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పగలను. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత తిరుపతిలో ఇండియా టుడే వాళ్ళది ఒక ప్రోగ్రామ్కి సీఎం గారు వచ్చినారు. 1 month అయింది నాకు యాక్సిడెంట్ అయ్యేప్పటికీ. నేను ఫస్ట్ టైం అప్పుడు సీఎం గారిని కలవడానికి వెళ్ళాను. అంతకుముందు నన్ను ఫోన్లో పరామర్శించాడు ఎలా ఉంది ఏంటని. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారుగా ఒక 100 మంది దాకా ఉన్నారు. నేను నిలబడుకుంటే నా దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగే ప్రశ్న ఏంటంటే ఎలా ఉంది ఆరోగ్యం, బాగుందని అడుగుతారు. కానీ సీఎం గారు అది అడిగి, నీతో పాటు జర్నీ చేసేటప్పుడు ఒక అతను చనిపోయాడు కదా, అతను ఎవరు అంటే ఇట్లా పిఏ అన్నాను. అని అన్నాను. పేదవాడా అన్నాడు. అవునన్నా అన్నాను. సాయం చేసావా అన్నాడు. చేస్తానని చెప్పాను. అంటే లేదు, మన ప్రభుత్వం నుంచి కూడా చేస్తామని చెప్పి వెనకాల ధనంజయ రెడ్డి గారు ఉంటే పిలిచి, చంద్రబాబు పిఏ పేదవాడు చనిపోయాడు, అతనికి ప్రభుత్వం నుంచి సాయం చేయండి అని చెప్పాడు. అంటే ఒక కార్యక్రమంలో ఒక మనిషిని చూడగానే నాతో పాటు ప్రయాణించిన వ్యక్తి చనిపోయినాడు, అతను పేదవాడే ఉంటే అతనికి సాయం చేయాలి,
ఇంత ఆలోచన ఎవరికి రాదు. నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అంతవరకే మాట్లాడగలరు. అంటే ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా పేదల పట్ల, సామాన్యుల పట్ల, వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా అనే కమిట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అటువంటి గొప్ప వ్యక్తి సీఎం గారు. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎంత మెజారిటీ రావచ్చు ఖలీల్? నారాయణ గారు ఆల్మోస్ట్ 8 నెలల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. సుమారుగా ఆయన మీరు గమనించుంటారు, కార్యకర్తలని, పార్టీని నమ్ముకొని ఉండే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇగ్నోర్ చేసినారు. ప్యారలల్గా నారాయణ గారు కూడా ఎక్కడ పార్టీ కార్యకర్తలను కానీ కేడర్ని కానీ దగ్గరికి తీసుకోవట్లా. ఆయన కేవలం టీం అని పెట్టుకొని 12,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళతో పాటే పని చేయిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఆయనకు పూర్తి స్థాయిలో సహకరించట్లేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనము ఖలీల్ని తీసుకొని వచ్చుకున్నాము. ఖలీల్తో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఎంత మెజారిటీ వస్తుందని నేను చెప్పలేను, కానీ ఒక మంచి మెజారిటీతో గెలుస్తారన్నది ఈరోజు ప్రజలందరూ చెప్తున్నటువంటి అభిప్రాయం. ఖలీల్ అహ్మద్ డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారంట, నిజమేనా సార్? నిజమేనండి. డిప్యూటీ అంటే అక్కడ క్లారిటీ లేదు. అంటే కొన్ని పదవుల్లో ఉండే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొచ్చు, ఎమ్మెల్సీ ఉన్నా కూడా కంటెస్ట్ చేయొచ్చు. కానీ దాని మీద మనం కలెక్టర్ గారిని కూడా క్లారిటీ అడిగాము. కానీ వాళ్ళు ఎక్కడా కూడా డిప్యూటీ మేయర్గా ఉంటూ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొచ్చు అనే దాని మీద ఎక్కడా కూడా స్పష్టత లేదు. సో ఎందుకైనా సేఫ్ సైడ్ మళ్ళీ ఆ ఉద్దేశంతో రిజెక్ట్ అయితే సమస్య వస్తుంది అన్న ఆలోచనతో తన్ని డిప్యూటీ మేయర్గా రాజీనామా చేయడం జరిగింది ఖలీల్ అహ్మద్. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో పైన 2 మాటలు చెప్పండి సార్. ఎలా ఉంది, ఏంటి మీ ఫీలింగ్, ఎలా ఉంది అనిపైన? అంటే మీకు చాలా అనుభవజ్ఞులు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు దేశంలో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినాయి. ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేటప్పుడు ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తుంది. ఎలక్షన్స్ అయిన తర్వాత నేను ఈ మేనిఫెస్టోని ఇచ్చినాను, ఈ మేనిఫెస్టోలోని అంశాలను నేను అమలు చేశాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని, రాష్ట్రాన్ని మనం భూతద్దం పెట్టినా కనిపించదు. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పదే పదే నేను ఈ మేనిఫెస్టోని ఇచ్చున్నాను, దీంట్లో ఇన్ని అంశాలను నేను కంప్లీట్ చేసినాను అని చెప్పుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. మేనిఫెస్టోకి ఒక విలువ, ఒక గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి మేనిఫెస్టో ఆయన పెట్టినటువంటి అంశాలకు అంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. సో ఏదైతే 2014-19 తర్వాత 2019లో మనం వచ్చాం, 2019 నుంచి 23 దాకా ఆయన ఏదైతే కార్యక్రమాలు చెప్పినాడో చేశాడో ఇవన్నీ కూడా చేయడానికి వీలు కాదు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. చేస్తే మరో శ్రీలంక అవుతుంది అని చెప్పారు. కానీ వాటన్నిటిని కూడా చక్కగా అమలు చేసి చూపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఏంటి? 14 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆ మంచి పని చేస్తున్నాను, ఈ మంచి పని చేశాను, దాన్ని ఇప్పుడు కొనసాగిస్తానని చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని నేను కూడా చేస్తానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లేటెస్ట్ మేనిఫెస్టోలో 2019 నుంచి 23 దాకా ఏదైతే అతను చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారో వాటిల్ని అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ ఇవన్నిటినీ కూడా వాటిని కొంచెం పెంచుతూ మిగతా కార్యక్రమాలని యాజ్ యూజువల్గా అభివృద్ధి, సంక్షేమం అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. అలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను సంవత్సరానికి 150,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాను సంక్షేమ పథకాలకి అని చెప్తున్నాడు. 150,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకి పెట్టడం అన్నది 70,000 కోట్లు మనం ఖర్చు పెడుతుంటేనే సంవత్సరానికి శ్రీలంక అయిపోద్దని మాట్లాడిన వ్యక్తి 150,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్తే మన రాష్ట్ర బడ్జెట్ జీతాలకు కూడా చాలదు అటు చేసుకుంటే. కాబట్టి ఆయన మేనిఫెస్టోని నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అందరూ కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఇవే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనివి కూడా చేస్తూ ఉంటారు, చెప్పినవి 100% చేస్తారు. సో భవిష్యత్తులో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని పథకాలతో కూడా ముందుకు వస్తారు. జిల్లాలో తీసుకుంటే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు? ఒక 2 నెలల క్రితం అందరూ కూడా కొంతమంది నాయకులు తెలుగుదేశంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని ఆలోచించారు. కానీ మొట్టమొదటిగా సిద్ధం సభలు వైజాగ్ నుంచి మనకు ప్రారంభమైనాయి. సుమారుగా 10 లక్షల మందితో ఆ సభలు జరిగినాయి, ఆ 4 సభలు. ఆ తర్వాత జిల్లాల వారీగా సభలు జరిగినాయి.
ప్రతి సభలో కూడా సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల దాకా అటెండ్ అయినారు. ఆ తర్వాత నియోజకవర్గాల స్థాయిగా జరుగుతున్నాయి. నిన్న మీరు చూశారు నెల్లూరులో సుమారుగా 60,000 మంది దాకా కూడా నెల్లూరు సభకు హాజరైనారు ఒక నియోజకవర్గ పరిధిలో. అంటే ఎంత అద్భుతమో మీరు గమనించవచ్చు. అదే చంద్రబాబు నాయుడు గారి సభకు 2,000, 3,000 అలా వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అయ్యేదాకా కూడా కూర్చోవట్లేదు, చూడట్లేదు. సో ఈ సభలు చూసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అద్భుతం జరగబోతూ ఉంది అనే మాటకి అందరూ కూడా వచ్చినారు. సో అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో గతంలో పూర్వపు నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. ఈసారి తప్పకుండా ఆ 10కి 10 మంచి మెజారిటీతో వస్తాయనే అభిప్రాయం అందరిలో కూడా ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన కూడా ఏంటంటే, నాయకులు ఏదైనా కొంచెం మారుండొచ్చేమో కానీ ప్రజలు మారలేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీళ్ళు ఏ ఉద్దేశంతో పార్టీని మారారు, వీళ్ళకి ప్రజల మీద కమిట్మెంట్తో మారుతూ ఉన్నారా, వీళ్ళ స్వార్థ ప్రయోజనాలతో మారుతూ ఉన్నారా అనే ఆలోచనతో వాళ్ళ కసి పెరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలి అనే తపన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా కనపడతా ఉంది. అంటే మీ భావన ఏంది? జగన్ సభలకి జనం వస్తే గెలుపు గ్యారెంటీ అని భావిస్తున్నారా? నేను జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో స్టేజ్ మీద ఉంటుంటాను ఎక్కువగా. నేను ఎప్పుడు కూడా నెంబర్ కూడా చూడను, అంటే ఎంతమంది వచ్చినారు ఏంటనేది కూడా ఆ రియాక్షన్ చూస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడేటప్పుడు కానీ, కనిపించినప్పుడు కానీ, అతను చెయ్యి పైకెత్తినప్పుడు కానీ, జనాల నుంచి వస్తున్నటువంటి ఎమోషన్ కనుక చూస్తే స్టేజ్ మీద నుంచి అది అద్భుతం, ఒళ్ళు పులకరిస్తుంది. అంత గొప్పగా ప్రజల నుంచి స్పందన ఉంది. ఈ రోజుల్లో ఎవరు అంత అభిమానంగా ఎండల్లో వచ్చి నిలబడుకొని ఏదో నాయకులు పిలిచినారు, వచ్చినా వేడనో కూర్చున్నాము, టైం అయిపోయింది, విన్నామో పోయినాము అన్న టైపులో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో మీరు ఒకసారి వీడియోస్లో కూడా చూడొచ్చు, వాళ్ళు కేరింతలు కానీ, అరుపులు కానీ, వాళ్ళ ఉద్వేగంగా ప్రవర్తించడం కానీ. సో ఆ ఫీలింగ్స్ అన్న వాటిని బట్టి నేను చెప్తా ఉన్నాను. మంది అన్న దానికంటే కూడా ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నవి జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ టైం వచ్చిన 151 దాటుతాయి అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఇప్పుడు నెల్లూరు సిటీ అభివృద్ధి పైన సవాళ్ళ వరకు వెళ్ళారు, అంత అవసరం అంటారా? ఇప్పుడు ఆయన నారాయణ గారు ఒక పుస్తకం రిలీజ్ చేస్తున్నారు, 5,200 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నానని. అందరికీ తెలుసు నెల్లూరు సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరు మీద ఆయన కాలం గడిపాడు. దానికి కూడా 830 కోట్లు లోన్ తీసుకున్నాడు. ₹1 స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఫండ్ తీసుకొచ్చి చేస్తుంటే అది మన నగరాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండేది. సో కంప్లీట్గా ప్రతి రూపాయి కూడా అప్పు తీసుకొని వచ్చి, అది కూడా హడావిడిగా డే అండ్ నైట్ రోడ్లు తవ్వి, పైపులు వేసి, మళ్ళీ వాటిని తవ్వి దాని మీద రోడ్లు వేయడానికి ప్రయత్నించినప్పుడు పగిలిపోవడం, దుర్వినియోగం కావడం జరిగింది. సో ఆయన ఏం చెప్తున్నారు, నా వల్లే నెల్లూరు అభివృద్ధి అయింది, నా వల్లే నెల్లూరు బతుకుతా ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ నారాయణ చెప్పుకోదగినటువంటి పని చేసింది ఏదీ లేదు. సిమెంట్ రోడ్లు అంటారు. సిమెంట్ రోడ్లు మనం 1983 నుంచి నెల్లూరులో వేస్తూనే ఉన్నాం రోడ్లు. ఈ టర్మ్లో కూడా మనం ఎక్కడ ఖాళీగా ఉన్నాయో, ఎక్కడ రోడ్లు కావాలంటున్నారో ప్రతి రోడ్డుని వేస్తూ ఉన్నాం. ఆయన ఏంటి మొట్టమొదటిగా నేనే సిమెంట్ రోడ్డుని కనుక్కున్నాను అని కూడా చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా చరిత్రలో మొట్టమొదటిసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నెల్లూరులోకి తీసుకొచ్చినానని. మనం 1970కే నెల్లూరు సిటీలో ఉండే 28 డివిజన్స్లో 13 డివిజన్స్కి 1970 నుంచి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఆయన చెప్పే మాటలు ఆయన పుస్తకంలో రాసి ఉండేది, రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరుకి తెచ్చినానన్నది. పిచ్చి మాటలు ఇవన్నీ కూడా. ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేయకూడదు. రేపు పొద్దున పోనీ నువ్వు అందుబాటులో ఉంటావా, ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆయన గురించి అభివృద్ధి చేయడం అన్నది అబద్ధం. ఆయన వేరే వ్యక్తిగతంగా నాకేమీ ఇబ్బంది ఏం లేదు. ఆయన పెద్ద మనిషి, విద్యాపరంగా ఆయన రాష్ట్ర స్థాయిలో ఎదిగినాడు. ఆయన అందరికీ స్ఫూర్తి, నేను కూడా స్ఫూర్తిగా తీసుకుంటాను ఆ అంశంలో. కానీ సేవ రాజకీయాలలో మాత్రం ఆయన ప్రజలకి సరైనటువంటి వ్యక్తి కాదు. ఆయన చెప్తున్నటివి రాజకీయ పరంగా తప్పులు అని మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నించినాను. సరే, ఆయన కనీసం దానికి రెస్పాండ్ కూడా కాలేదు, ఎందుకంటే చెప్పలేడు, అబద్ధాలు చెప్పినాడు కాబట్టి. నేను గెలుస్తున్నాను, అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఓట్లేసి గెలుస్తున్నాను. మరి గెలిచిన తర్వాత మీరు అన్నారు ఇట్లా ఆయన గెలిస్తే నేను రిజైన్ చేస్తాననేసి, ఆ మాట కట్టుబడి ఉన్నారంటారా? గెలిస్తే రిజైన్ చేస్తానని కాదు, అభివృద్ధి కాదు. ఆయన ఒక పుస్తకాన్ని ప్రతి ఇంటికి పంచాడు. ఆ పుస్తకంలో 5,200 కోట్లతో అభివృద్ధి చేశాను అన్నాడు నగరాన్ని.
నేను అన్నాను, మీరు పోటీ చేస్తున్న నెల్లూరు నగర నియోజకవర్గంలో 5,200 కోట్లు అన్నారు కదా, 5,200 కోట్లు కూడా పల్లె, దాంట్లో సగం పోనీ 25 అంతవరకైనా నువ్వు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఫండ్స్ తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించి కనుక ఖర్చు చేసి అభివృద్ధి చేస్తుంటే నేను రాజీనామా చేస్తానన్నాను. 25 కాదు కదా, ఆయన ఎంత స్టేట్ గవర్నమెంట్ నుంచి మన నెల్లూరుకి ఫండ్స్ తీసుకొచ్చినాడు. అదే ఆయన అనడం ఏంటంటే, నేను అభివృద్ధి చేశాను, ప్రజల వద్దకు వెళ్ళాను, గెలిపిస్తున్నారు, గెలిచిన తర్వాత నిర్ణయం ఆయనదే అని చెప్పారు. అంటే మీదే నిర్ణయం, రాజీనామా చేయాలా వద్దా అనేది నేను గెలిచిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రశేఖర్ రెడ్డి గారే అని చెప్పి అంటున్నారు. అది దానికి ఆయన ప్రజల ఇచ్చే నిర్ణయం గురించి నేను మాట్లాడలేదు. ప్రజలు తప్పకుండా ఖలీల్ అహ్మద్ గారిని గెలిపిస్తారు, దాని గురించి కాదు నేను అనేది. ఆయన ఓడిపోయినా నేను చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాను. అదేంటంటే, ఆయన చెప్పినటువంటి నెల్లూరు అభివృద్ధి ఏదైతే 5,200 కోట్లతో అన్నాడు, 5,200 కోట్లు పడలే. ఆయన కనీసం ఇదిగో నేను ఒక 1,500 కోట్లైనా కూడా నేను స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చి నేను డెవలప్ చేసినది ఇది అని కనుక చెప్పగలిగితే, ఆయన ఓడిపోయినా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికి కూడా నేను ఆ మాట మీద కట్టుబడి ఉంటాను. ఆయన చెప్తున్నటువంటి అభివృద్ధి అన్న పదం పచ్చి అబద్ధం. ఆయన కేవలం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను హైదరాబాద్ని నేనే డెవలప్ చేశాను, సెల్ ఫోన్ని నేనే కనుక్కున్నాము, ఇంకా కొన్ని చెప్తా ఉంటారు ఆయన, సూర్య ఉష్ణోగ్రతను 10 డిగ్రీలు తగ్గిస్తాను, ఇవన్నీ చెప్తా ఉంటారు. అట్లా ఈయన కూడా ఏంటంటే నెల్లూరుని అభివృద్ధి చేసింది నేనే, నెల్లూరు బతుకుతున్నది నా వల్ల అని చెప్పి పదే అబద్ధం చెప్తా ఉన్నారు. సో తప్పకుండా దాన్ని కౌంటర్ చేయడానికి నేను చెప్పాను, ఆ మాట మీద కూడా నిలబడి ఉంటాను. గట్టిగా మాట్లాడిన చంద్రశేఖర్లో అంత ఆవేశం ఎందుకు? జనరల్గా ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా నేను కనీసం చిన్న స్థాయి వ్యక్తిని కూడా గౌరవించాలా, పద్ధతిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలని అనుకుంటాను. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని తప్పవు. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలక్షన్స్లో అవతల వ్యక్తి పూర్తిగా అబద్ధాలు చెప్తున్నాడు, ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా చేస్తూ ఉన్నారు అన్నప్పుడు కొంచెం దూకుడుగా వెళ్ళాల్సిన అవసరం అయితే కనిపించింది. కానీ బేసిక్గా ఎప్పుడు నా నేచర్ అందరితో బాగుండాలి, కాంట్రవర్సీకి దూరంగా ఉండాలా అనే ఆలోచన ఉంటుంది, భవిష్యత్తులో కూడా అలానే ఉంటుంది. జిల్లా అధ్యక్షులు ఉన్న మీరు నెల్లూరు సిటీ వరకే పరిమితమైనారు, కారణం? యాక్చువల్గా నేను జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయింది. అన్ని నియోజకవర్గాలలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఖలీల్ అహ్మద్ ఒక సామాన్యుడు, తను ఎలక్షన్ చేసుకోలేడు అన్న ఉద్దేశంతో సీఎం గారు ప్రత్యేకంగా చెప్పారు, ఈ ఎలక్షన్స్కి ఖలీల్ అహ్మద్తో పాటు ఉండి ఎలక్షన్ చేయడంలో కొంచెం వర్క్ చేయమని చెప్పారు. అందుకని అవకాశం ఉండి బయట నియోజకవర్గాలకు వెళ్ళే పరిస్థితులు ఉన్నా కూడా సమయం వృధా కాకుండా పూర్తి సమయాన్ని సిటీ మీదనే పెట్టి ఖలీల్ అహ్మద్తో పాటు తిరుగుతా ఖలీల్ అహ్మద్ని ఎలక్షన్ చేయడానికి నా పూర్తి సమయాన్ని కేటాయిస్తాను. ఎలక్షన్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా అన్ని కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి నేను చేయాల్సిన బాధ్యతలు పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేది ఉండదు, ఎలక్షన్ తర్వాత అంతా కలిసిపోతారా? అది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ బేసిక్గా అవతల వాళ్ళు పలకరించిన అవతల వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవాలని వాళ్ళు అనుకున్నప్పుడు తప్పకుండా ఎవరు కూడా కాదనేది ఉండదు. కానీ ఈ ఎలక్షన్స్లో ఒక గ్యాప్ అన్నది అయితే వస్తుంది, అది ఫిల్ కావడం అన్నది అప్పుడప్పుడే అంత సాధ్యం కూడా కాకపోవచ్చు. అంటే నెల్లూరు జిల్లా చరిత్ర తీసుకున్నామంటే ఎప్పుడు కూడా అంటే ఎలక్షన్ వరకే ఆ వ్యవహారం ఉంటుంది, మళ్ళీ అంతా కలిసి హ్యాపీగా ఉంటారు, అందుకోసం చాలా వరకు మిగతా జిల్లాలతో పోలిస్తే మన నెల్లూరు జిల్లా అందులో కొంత బెటర్గానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి కొంత ఇంటర్నల్గా గ్యాప్ అయితే ఉంటుంది. కానీ కనిపించినప్పుడు పలకరించుకోవడం అయితే మాత్రం అందరూ కూడా చేస్తూ ఉంటారు, అలానే జరుగుతాయి కూడా, స్నేహపూర్వకంగానే ఉంటారు. విపిఆర్ పార్టీ వేయడంపై మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం, ఎందుకంటే విపిఆర్కి వైఎస్ఆర్సీపీలో ఇచ్చినటువంటి గౌరవం జిల్లా స్థాయిలో అయితే ఆయన అల్టిమేట్ చాలా ఉన్నత స్థాయిలో చూసేవాళ్ళు. రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి 4-5 ఆయన ఒకరు. అంత స్వతంత్రంగా సీఎం గారి దగ్గరికి పోగలడు, మాట్లాడగలడు, చాలా గౌరవం ఇచ్చింది. ఆయనకి రాగానే రాజ్యసభ ఇవ్వడం కానీ, వాళ్ళ మేడంకి
టీటీడీ బోర్డు మెంబర్ కానీ, అలానే నార్త్ ఇండియాలో ఆమెకు ఢిల్లీలో టీటీడీకి సంబంధించి ఒక మంచి పోస్ట్ ఇవ్వడం కానీ, అలా చాలా గౌరవాన్ని ఇచ్చినారు. జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడం కానీ, జిల్లాలో పెత్తనం కూడా ఆయన చెప్పినట్టుగా అందరూ ఫాలో కావడం, ఇలాంటి అత్యున్నతమైనటువంటి స్థాయి గౌరవం ఇచ్చినారు. అయితే ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు ఆయన కొంత డిఫర్ అయినప్పుడు కూడా సీఎం గారు, నేను ఆయనతో సీఎం గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రభాకర్ అన్నని మనం చాలా గౌరవం ఇచ్చాము, ఆయన పార్టీని విడిచిపోరు అని చెప్పే అభిప్రాయంతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు అర్థం కాదు, ఇంత గౌరవము ఇక్కడ ఇచ్చినటువంటి అత్యున్నత స్థానం టీడీపీలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి రాదు. సో అక్కడ పాత రోజుల నుంచి పనిచేస్తుండే వాళ్ళు ఉన్నారు. ఏ రూపంగా తీసుకున్నా కూడా ఆయనకు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అక్కడ కలగదు. సో ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అవకాశం కల్పించి ఇంత బాగా చూసినప్పుడు ఆయన పార్టీని వీడిపోవడం అన్నది పొరపాటు అని నేను అనుకుంటాను. ఫస్ట్ది. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీలో ఇచ్చినటువంటి గౌరవము విలువ అందరికీ తెలిసిందే. మరి అలాంటి పరిస్థితుల్లో అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి టీడీపీలోకి పోవడం పొరపాటు నిర్ణయం అనే అనుకుంటాను. ఎలాంటి పరిస్థితుల్లో టీడీపీలో అలాంటి గౌరవం కానీ అలాంటి స్థాయి ఉండదనే అనిపిస్తుంది. సో ఇంకా ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి మాట్లాడగలిగింది కూడా ఏమీ ఉండదు. తప్పకుండా ఆయన భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీలో ఉంటుంటే బాగుండేదేమో అనే అభిప్రాయం ఆయన కూడా కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ ఎలక్షన్లలో ప్రచారాలు తీసుకున్నామంటే ఎక్కువగా వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నారు. అది ఎలా, మీరు ఏమనుకుంటున్నారు వ్యక్తిగత విమర్శల పైన? లేదు, నా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా అట్లాంటి వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని అనేది ఎప్పుడు ఆలోచించదు. కానీ అవతల వ్యక్తులు అలాంటి అవకాశాన్ని కల్పించినప్పుడు ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడాల్సిందే. కానీ బేసిక్గా వైఎస్ఆర్సీపీ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అటు సంక్షేమ పథకాలు కానీ, ఇటు అభివృద్ధి కానీ, అన్ని రంగాల్లో కూడా చేసినవి చాలా చెప్పుకోవచ్చు. కాబట్టి వీటికే సమయం సరిపోతూ ఉంది. అవతల వాళ్ళని పర్టికులర్గా చేయాలని కాదు, కానీ ఇంకా అవతల వాళ్ళు అలా ప్రొవోక్ చేసినప్పుడు తప్పని పరిస్థితుల్లో కొన్ని దగ్గర చేసి ఉండాల్సింది తప్ప వైఎస్ఆర్సీపీ కాన్సెప్ట్ అయితే అది కాదు. అంటే ఎక్కువగా కోవూరు నియోజకవర్గంలో ఈ సమస్య అధికంగా కనిపిస్తూ ఉంది. అంటే వీరు వారైనా ఎవరైనా కూడా నేను చెప్పేది, ఇక్కడ కోవూరు అన్నది మొదటగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు జిల్లాలో ఎవరు పిలవనన్ని సార్లు ఈయనని పిలవడం కానీ, ఈయన పోవడం కానీ అలా ఉండింది. సో ఒకసారిగా ఈయన పార్టీని మారి మళ్ళీ ఆయన మీదనే కంటెస్ట్ చేయాలనుకునేటప్పటికీ బేసిక్గా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొన్ని దశాబ్దాల కాలం నుంచి వాళ్ళ కుటుంబం, రాజకీయ కుటుంబం, ప్రతి ఒక్కరిని పేరున పలకరించే కుటుంబం. సో అట్లా ఒక మంచి పొలిటీషియన్ ఆయన. సో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. సో ఆయన్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన కొంత రియాక్ట్ అయినారు. సో ఎలక్షన్స్ అన్నప్పుడు తప్పదు, అవి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఒక సీనియర్ పొలిటీషియన్. ఈరోజు ప్రజల్లో ప్రసన్న కుమార్ రెడ్డి కావాలి అనే, అట్లాంటి నాయకుడు కావాలనే ఆలోచన చాలామందికి ఉంది. మంచి మెజారిటీతో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా గెలిచే అవకాశం ఉంది. ఇటీవల కొన్ని పరిణామాలు తీసుకుంటే మీరు సీఎం గారికి బాగా దగ్గరైనట్టుగా ఉన్నారు. సీఎం గారు ఎప్పుడు కూడా ఆయన ఒక మనిషిని చూడగానే కొంచెం గెస్ చేస్తారు. సో నేను ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి కూడా సీఎం గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళడం కూడా జరిగింది. సో చాలా మంచి మనిషి ఆయన. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని, రీజనబుల్ ప్రాబ్లమ్ని తీసుకెళ్తే డెఫినెట్గా కన్సిడర్ చేయడం కూడా జరుగుతుంది. సో నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఆయన కూడా నా మీద అదే అభిమానాన్ని చూపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అలానే ఉండడానికి నా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా చాలా హామీలు ఇచ్చారు. అవి ఎన్ని హామీలు నెరవేరాయని అంటే ఏం చెప్తారు? ఎవరికైనా గతంలో టీచర్ ఎమ్మెల్సీలు ఎప్పుడు కూడా పెద్దగా ఈ సమస్యలని సాల్వ్ చేయడంలో వాళ్ళు ఒక ధోరణిలో వెళ్ళారు. కానీ ఇక్కడ మొట్టమొదటిగా నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నేను ప్రభుత్వం అందే కాబట్టి ప్రభుత్వం దగ్గర సానుకూలమైనటువంటి నిర్ణయాలు టీచర్లకు కానీ, విద్యా వ్యవస్థకు కానీ వచ్చేటట్టుగా సీఎం గారితో కానీ, మినిస్టర్తో కానీ మాట్లాడి చాలా ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చూపించడం కూడా జరిగింది. అయితే ఇటీవల ఈ ఎలక్షన్స్, నా యాక్సిడెంట్ అయినప్పటి నుంచి తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రావడం, ఈ 4 నెలల గ్యాపే తప్ప
పూర్తి సమయాన్ని నేను టీచర్స్కి, విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో అందుబాటులో ఉన్నాను. చాలా వరకు కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం కూడా. ఈ కొద్ది కాలంలోనే ఎమ్మెల్సీగా బాగా సంతృప్తినిచ్చింది అని చెప్పదగ్గ అంశం ఒకటి. ఆల్మోస్ట్ చాలా అంశాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయించడంలో కానీ, అలానే ఈ ప్రైవేట్ స్కూల్స్కి 3 yearsకి ఒకసారి రికగ్నైజేషన్కి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. దాన్ని 8 yearsకి మార్పించడం కూడా జరిగింది. అలానే 8 yearsకి మార్పిస్తూ గతంలో 3 సంవత్సరాలకు తెచ్చుకొని ఉండే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా 8 years అయ్యేటట్టుగా కూడా చేయించడం జరిగింది. అలానే మహిళా టీచర్లకు కానీ మహిళలకి సంబంధించిన ఎంప్లాయీస్కి 60 days ఉండేటివి చైల్డ్ కేర్ లీవ్స్, వాటిని 180 daysకి పెంచించాము. సో ఆ 180 daysను కూడా పిల్లకాయలు 18 ఏళ్ళు వచ్చే లోపల వాడుకోవాలని ఉండేది. దాన్ని వాళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అనే జీవోని కూడా చేయించడం జరిగింది. సో ఇట్లా చాలా వరకు అంశాలన్నింటినీ కూడా అలానే కేజీబీలకు సంబంధించి కానీ సోషల్ అంటే బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే టీచర్స్కి సంబంధించి కానీ వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి పరిష్కరించడం కూడా జరిగింది. విజయసాయి రెడ్డితో మీ అనుబంధం ఎలా ఉంది? విజయసాయి రెడ్డి ఒక గ్రేట్ అండ్ డైనమిక్ లీడర్. ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా లీడరు కష్టాల్లో ఒక కార్యకర్త వచ్చినప్పుడు, అతని సమస్య తీసుకొచ్చినప్పుడు ధైర్యంగా పోరాడే వ్యక్తిత్వం, మనస్తత్వం ఉండాలి. సాయి రెడ్డి అనే దగ్గర ఆ గ్రేట్నెస్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆయన పార్టీ కష్టాల్లో కానీ, పార్టీని ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ సాయి రెడ్డి అని చేసినటువంటి పోరాటం చాలా గొప్పది. సో అట్లాంటి లీడర్ నెల్లూరు జిల్లాకు రావడం అన్నది మనందరూ అదృష్టమని అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు కడపకి సొంతదైతే సాయి రెడ్డి అన్న నెల్లూరు జిల్లాకి ఆయన అలా ఎంపీగా రావడం కానీ డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రెంథెన్ అవుతుంది. వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద దిక్కుగా విజయసాయి రెడ్డి అన్న నెల్లూరు జిల్లాకు ఉంటారు. సో ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. చాలా చక్కగా ఒక మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్స్లో నెల్లూరు జిల్లాని మరింత బలోపేతం చేస్తాం వైఎస్ఆర్సీపీకి. ఒకవేళ ప్రభుత్వం మారితే మీకు వేధింపులు తప్పవని భావిస్తున్నారా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూలు పడినప్పుడు వేయించుకోవాలి, రాళ్ళు పడినప్పుడు తట్టుకోగలగాలి. తప్పకుండా అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. అంటే ఆల్మోస్ట్ నాకు యాక్సిడెంట్ అయ్యి రికవర్ అయిన తర్వాత అదొక మరో జన్మ అనుకుంటాను. ఈ జన్మ అన్నది బోనస్ లాంటిది. తప్పకుండా మంచికైనా దేనికైనా కూడా తట్టుకునేదానికి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. ఆ విధంగానే వెళ్తా ఉన్నాను. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థకి అధినేత. ఆయన సంస్థ మీద ప్రభావం చూపుతుందనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దానికోసం అడగడమే. ఇప్పుడు అన్నీ ఆలోచిస్తే ఏ పని చేయలేం. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతాయి. కానీ మన మనస్సాక్షికి మనకి ఇచ్చినటువంటి బాధ్యతల్ని తప్పకుండా నెరవేర్తించాలి. నేను నా బాధ్యతల్ని నెరవేర్తించడంలో 100% ఎలా చేయాలో అలా తప్పకుండా పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో వెళ్తాను. అంటే ఏదైనా దైవ నిర్ణయం అంటారా? లేదు, 100% ఎలా జరిగినా కూడా దానికి సిద్ధంగా ఉంటాను, ప్రిపేర్డ్గా ఉంటాను. విజయసాయి రెడ్డి ఇటీవల జిల్లా మేనిఫెస్టో విడుదల చేశారు. అది అమలు సాధ్యమంటారా? చాలా వరకు ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాటన్నిటిని అమలు చేసేదానికి అవకాశం ఉండే విధంగానే అన్నీ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా నెల్లూరు జిల్లా ఏదైతే ఇప్పుడు వైజాగ్ కానీ, మనకి విజయవాడ కానీ, తిరుపతి కానీ ఇవన్నీ కూడా ఎలా డెవలప్ అయినాయో నెల్లూరుని మనం అలా డెవలప్ చేసుకునే దానికైతే స్కోప్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక మంచి లీడర్ మనకు అందుబాటులో ఉంటే చేయించుకోవచ్చు. విజయసాయి రెడ్డి గారు వచ్చినారు కాబట్టి డెఫినెట్గా మనము అనుకునేవన్నీ కూడా చేయొచ్చు. నెల్లూరు జిల్లాకి ఒక మంచి భవిష్యత్తు ఉందని మాత్రం చెప్పగలను. ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, ఏమి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందంటారు? ప్రజలంతా కూడా రాష్ట్రంలో ఒకటే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా లీడర్స్ గురించి అన్నది సెకండరీ. ఇప్పుడు మా గురించి అంతా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్న స్పందన, మేము వేసేది ఆయనకేనయ్యా, ఆయనే రావాలి, మళ్ళీ ఇవే పదాలు కనపడతా ఉంటుంటాయి. సో అట్లాంటి అద్భుతమైనటువంటి స్పందనే ఉంది. సో ఆయన క్యాండిడేట్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా లీడర్స్ని సెలెక్ట్ చేసినాడు. అంటే ఒక బిజినెస్ పీపుల్ని, నెక్స్ట్ అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళని కాకుండా. కాబట్టి అది కూడా మనకు మంచి ఫ్రెచ్చింగ్ అయింది. ఏదైనా కూడా ఎలక్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్గానే ప్రజలు తీసుకుంటున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నారు అందరూ కూడా. అంటే కానీ క్యాండిడేట్ల ప్రభావం తక్కువ ఉంటుంది అన్న. క్యాండిడేట్ల ప్రభావం తక్కువ ఉంటుంది. అంటే పూర్తిగా ఉండదని కాదు, తక్కువ ఉంటుంది. ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే రాష్ట్రం బాగుంటుంది.
వర్షాలు బాగుపడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సస్యశ్యామలంగా ఉంది, ప్రజలు బాగున్నారు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఈ అభిప్రాయంతోనే ప్రజలందరూ కూడా ఉన్నారు. అంటే మీరు వెళ్ళినప్పుడు ప్రధానంగా సిటీలో గుర్తించిన సమస్యలు ఏంటి? ఆల్మోస్ట్ సిటీకి చేయాల్సినవి బాగానే జరుగున్నాయి. ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి. అంటే కొన్ని దగ్గరలో అండర్ పాస్లు అడగడం కానీ, కొన్ని దగ్గరలో ఇంకొన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ కొంచెం ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ కూడా ఇప్పుడు వెంకటేశ్వరం దగ్గర రిటైనింగ్ వాల్ ఒకటి కడుతున్నాము, అది కంప్లీట్ చేసుకోగలగాలి. అలానే సర్వేపల్లి కెనాల్ కానీ, జాఫర్ సాహెబ్ కెనాల్ కానీ ఈ రెండు రిటైనింగ్ వాల్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. రంగనాయకుల స్వామి టెంపుల్ దగ్గర కొంచెం వాటర్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మేము నోట్ చేసుకున్నాము. వాటన్నిటిని కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నించాం. సిటీ అభివృద్ధికి ఏదైనా ఒక ప్లానింగ్ కానీ ఒక మాస్టర్ ప్లాన్ కానీ ఏదైనా రూపొందించారు? మేము మేనిఫెస్టోలో పెట్టాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇన్ని కార్యక్రమాలు అంటే మనము ఒక సిటీ నియోజకవర్గంలోనే చూసి చాలా చేశాము ఈ మధ్యకాలంలోనే. వాటన్నిటిని కూడా ఎక్స్టెండ్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ సిటీగా నెల్లూరుని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా నారాయణ గారు కొంచెం అస్తవ్యస్తంగా చేస్తున్నారు. దాన్ని కూడా రెక్టిఫై చేయించి ప్రజలందరికీ దాన్ని అందుబాటులోకి తీసుకురావడం కానీ రాబోయే 5 years ఒక గోల్డెన్ పీరియడ్ అవుతుంది నెల్లూరుకి అని చెప్పగలను. చివరగా మీరు ఓటర్లకు ఏం చెప్తారు? అందరికీ నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అందరూ కూడా చూసుంటారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ 14 సంవత్సరాల పాలనలో నేను పలానా మంచి పని చేస్తున్నాను దాన్ని చూసి ఓటేయండి అని చెప్పలేకపోతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 yearsలోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు నేను కూడా చేస్తాను అనే స్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చినారంటే అదే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో ఏదైతే చేస్తున్నానో దానికి మిన్నగా చేస్తానని ఒక మేనిఫెస్టో ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పిందే చేస్తారు, చేయగలిగిందే చెప్తారు. ఇది అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి అందరూ కూడా ఒక మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చేసుకునేందుకు ఇటు ఖలీల్ అహ్మద్ గారు లాంటి సామాన్యుడిని మనం ఎన్నుకోవడం కానీ, విజయసాయిరెడ్డి గారి లాంటి ఒక సమర్థవంతమైన నాయకుడిని మనం ఎన్నుకున్నప్పుడు మనకు కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిద్దరికి కూడా నెల్లూరు సిటీలో ఓటు వేయడం కానీ, అలానే మిగతా 7 నియోజకవర్గాలలో నెల్లూరు రూరల్ కానీ, అలానే సర్వేపల్లి కానీ, ఇక్కడ కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, కందుకూరు ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక మంచి మెజారిటీతో గెలిపించినప్పుడు మనము రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అన్ని పనులు చేయించుకునే దానికి అవకాశం ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.